ఈ వీడియోలో మనం పైథాన్లో స్ట్రింగ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. మరి ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మరి ఇక్కడ ఈ స్ట్రింగ్స్ని మనం సింగిల్ కోట్స్లోనూ లేదంటే డబుల్ కోట్స్లోనూ ఎట్లయినా సరే ఇవ్వచ్చు అన్నమాట. మరి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ అనేది సపరేట్గా ఏమీ ఉండదు. ఒక క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ ద్వారానే స్టోర్ చేయాలన్నమాట, అంటే స్ట్రింగ్లోనే స్టోర్ చేయాలి. అయితే ఒక స్ట్రింగ్లో ఉండే ఇండివిజువల్ క్యారెక్టర్స్ని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క లొకేషన్లో, మెమొరీ లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది. మరి ఆ క్యారెక్టర్స్ని వాటి కరస్పాండింగ్ ఇండెక్స్ ద్వారా, ఇక్కడ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్వర్డ్ అయితే, బ్యాక్వర్డ్ అయితే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఆ ఇండెక్స్ ద్వారా ఆ స్ట్రింగ్లో ఉండే క్యారెక్టర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ str అనే స్ట్రింగ్లో పైథాన్ అనే దాన్ని స్టోర్ చేస్తున్నాను. పైథాన్ PYTHON ఇట్లా 6 క్యారెక్టర్స్ స్టోర్ చేసాం. మరి పీని యాక్సెస్ చేయాలంటే ఫార్వర్డ్ నుంచి str(0), అట్లనే y అయితే str(1), str(2) ఇట్లా అనమాట. అదే బ్యాక్వర్డ్ నుంచి అయితే ఇండెక్స్ ఎలా వస్తుందంటే -1, -2, -3 ఇట్లా వస్తుంది రివర్స్లో. చూడండి ఎలా ఉంటుంది అనమాట. str(0) అంటే p, మళ్ళీ అదే రివర్స్లో అయితే str(-6) అని అర్థం. ఇది దీనికి ఇండెక్స్. మరి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే ఎలా ఇవి రివర్స్లో స్టోర్ అవుతాయి, రివర్స్లో ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఫార్వర్డ్ నుంచి ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది మనం చూసినట్లయితే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. మరి దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేమ్ ఈక్వల్ టు హలో అని చెప్పేసి ఇచ్చాను. హలో, HELLO ఇట్లా 5 క్యారెక్టర్స్ దాంట్లో స్టోర్ చేశాను. మరి ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ని ఇక్కడ లెంత్ అనే వేరియబుల్లో తీసుకున్నాను. len అనేది ఇక్కడ ఫంక్షను. ఇది స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతో దాన్ని రిటర్న్ చేస్తుంది. మరి లెంత్ని దీంట్లో తీసుకోవడం జరిగింది. మరి నేను ఈ ఫర్ లూప్ ద్వారా ఆ యొక్క స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని ఫార్వర్డ్ నుంచి బ్యాక్వర్డ్ నుంచి 2 వైపుల నుంచి ప్రింట్ చేసే విధంగా ఇక్కడ ప్రింట్ అనే స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ i = 0 అని ఇచ్చాను. మరి అంటే ఇది i అనేది ఫార్వర్డ్ ఇండెక్స్ అనుకుందాం, అంటే h నుంచి స్టార్ట్ అవుతుంది. మరి o నుంచి బ్యాక్వర్డ్ నుంచి స్టార్ట్ కావాలి కదా, మరి దానికి ఫర్ లూప్లో in రేంజ్ అని ఇచ్చి -1 నుంచి స్టార్ట్ చేయమన్నాం. దేనికి? nకి, రేంజ్ని. మరి ఎప్పటి వరకు అది లెంత్ -1, ఇక్కడ లెంత్ 5 అనుకోండి, 5 - 1 అంటే -4 వరకు. ప్రతిసారి ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే n ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? -1. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకా -1 అంటే 2 అవుతుంది, -2, -3, -4 ఇట్లా n అనేది డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రింట్ నేమ్ ఆఫ్ i అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, నేమ్ ఆఫ్ i అంటే ఇక్కడ i అంటే 0 కాబట్టి h అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. మరి అట్ ద సేమ్ టైం ట్యాబ్, ఇక్కడ /t అని ఇచ్చాం. /t అంటే ఒక ట్యాబ్ క్యారెక్టర్ వస్తుంది. మీకు C++లో లాగానే ఇది ఎస్కేప్ సీక్వెన్స్ అనమాట. ఇక్కడ ఒక ట్యాబ్ ఇస్తే ఎంత గ్యాప్ వస్తుందో అంత గ్యాప్ రావడం జరుగుతుంది. మరి సో
ఆ గ్యాప్ ఇచ్చి ఏం ప్రింట్ చేస్తున్నాం, నేమ్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే స్టార్టింగ్ ఎంత, -1. -1 అంటే ఇక్కడ ఓ. ఒకవైపు హెచ్ ప్రింట్ అవుతుంది, ఇంకొక వైపు ఓ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో i = i+1 అని ఇచ్చాం. ఇక్కడ i = 1 అంటే i = i+1 కాబట్టి i ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఈసారి ఈ ప్రింట్ అవుతుంది. నేమ్ ఆఫ్ i అంటే ఈ. మరి ఇక్కడ n ఏమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఎల్ ప్రింట్ అవుతుంది. ఇట్లా ఇది i ఏమో ఫార్వర్డ్ ఇండెక్స్, n ఏమో బ్యాక్వర్డ్ ఇండెక్స్. మరి రన్ చేసి చూసినట్లయితే ఇట్లా మీకు రిజల్ట్ రావడం జరిగింది. చూడండి, ఫార్వర్డ్ ఇండెక్స్ ఇది, బ్యాక్వర్డ్ ఇండెక్స్ ఇది. ఓకే, మరి ఇక్కడ స్ట్రింగ్స్లో ఆపరేట్ చేసేదానికి స్పెషల్ స్ట్రింగ్ ఆపరేటర్స్ అనేటివి ఉన్నాయి. మరి ప్లస్ అనేదేమో రెండు స్ట్రింగ్స్ని కలిపేదానికి, కన్కాటినేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. స్టార్ ఏమో స్ట్రింగ్ని రిపీట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఎన్నిసార్లు కావాల్సి ఉంటే ఆ స్ట్రింగ్ని అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు. మరి ఈ బ్రేసెస్ ఏమో స్క్వేర్ బ్రాకెట్స్ ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేసేదానికి, ఇండెక్స్ ఇచ్చేదానికి ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం చూసినట్లుగా తీసుకోవచ్చు. మరి ఇక్కడ కోలన్ బ్రాకెట్స్లో కోలన్ ఇచ్చామంటే కోలన్కి ముందర స్టార్టింగ్ ఇండెక్స్, కోలన్ తర్వాత ఎండింగ్ ఇండెక్స్, అంటే సబ్ స్ట్రింగ్ని రిటర్న్ చేసేదానికి ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్, ఏ ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ వరకు మీరు ఆ స్ట్రింగ్లో తీసుకోవాలి అనేదానికి ఇది. ఇన్ అనేది మీకు ఒక స్ట్రింగ్ లోపల ఇంకో స్ట్రింగ్ ఉందా లేదా అనేది, కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్లో ఒక స్ట్రింగ్ ఉందా లేదా అనేది ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్. అయితే నాట్ ఇన్ అంటే లేకపోతే ట్రూ, ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మరి ఇవే కాకుండా రిలేషనల్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. =, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మరి వీటికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఈ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో చూడండి. ఇక్కడ xy అనే రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ తీసుకున్నాం. xకి హలో వరల్డ్ అని ఇచ్చాం, yకి హౌ ఆర్ యూ అని ఇచ్చాం. మరి ఈ రెండిటిని కన్కాటినేట్ చేసి ప్రింట్ చేసేదానికి x + y అంటే సరిపోతుంది. రన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సో ద కన్కాటినేషన్ ఆఫ్ x అండ్ y ఈజ్ ఏమొచ్చింది, హలో వరల్డ్ హౌ ఆర్ యూ. ఈ రెండు కలిపి ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. మరి నెక్స్ట్ ది రిప్లికేషన్ ఆఫ్ x 4 × x అని ఇచ్చాం. ఇక్కడ ఇంటూ అనేది, స్టార్ అనేది మీకు రిపిటేషన్ ఆపరేటర్. 4 × x అంటే x అనేది x స్ట్రింగు అంటే హలో వరల్డ్ అనేది 4 సార్లు రిపీట్ కమ్మని అర్థం. హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్ ఇట్లా 4 సార్లు రిపీట్ అయింది చూడండి. మరి నెక్స్ట్ జెడ్ అనే స్ట్రింగ్ని తీసుకున్నాం. ఈ జెడ్ అనే స్ట్రింగ్లో జెడ్ ఇన్ ఎక్స్ ఈజ్ అంటే ఎక్స్ లోపల జెడ్ అనే స్ట్రింగ్ ఉందా. ఓకే, జెడ్ అనేది హలో, ఎక్స్లో ఏముంది, హలో వరల్డ్ అని ఉంది కాబట్టి ఇది ట్రూ. చూడండి, ఇక్కడ ట్రూ వాల్యూ రావడం జరిగింది. ఈ జెడ్ నాట్ ఇన్ ఎక్స్ రివర్స్ మీనింగ్ అనమాట. జెడ్ ఎక్స్లో లేదు అనేది ఫాల్స్. మరి ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ x = y, x y సమానమా, ఫాల్స్. x నాట్ ఈక్వల్ టు y, రెండు సమానం కాదు, ట్రూ. ఓకే, x గ్రేటర్ దెన్ y, ఎక్స్లో ఉన్న క్యారెక్టర్స్ వైలో ఉన్న క్యారెక్టర్స్ కంటే పెద్దవా, ఫాల్సు. ఎక్స్ లెస్ దెన్ వై, ట్రూ. అంటే యాజ్ పర్ యాస్కీ వాల్యూస్ అవి చెక్ చేసుకుంటే ప్రతి క్యారెక్టర్కి ఉన్న యాస్కీ వాల్యూస్ని బట్టి ఏది పెద్దది ఏది చిన్నది అనేది అక్కడ డిసైడ్ అవుతుందన్నమాట. అదే పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని రిటర్న్ చేసేదానికి చూడండి, స్టార్టింగ్ ఇండెక్స్ ఇది, ఎండింగ్ ఇండెక్స్ ఇది. ఎక్స్ ఆఫ్ 2:5 అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి 5 వరకు
సెకండ్ అంటే ఏంది, ఇది 0 1 2 ఇక్కడ నుంచి అంటే LLO అనేది ప్రింట్ కావాలి మీకు. సో LLO ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ లేదు, ఏ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ y అనే దానికి :3 అని ఇచ్చాం. ఓన్లీ ఎండింగ్ ఇండెక్సే ఇచ్చాం, స్టార్టింగ్ ఇండెక్స్ లేదు. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్, 3 క్యారెక్టర్స్ ఇక్కడ హౌ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఐ మీన్ థర్డ్ ఇండెక్స్ వరకు ప్రింట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి స్ట్రింగ్ ఆపరేటర్స్ అనేటివి వర్క్ అవుతాయండి.